వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రికల్చర్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈసా సీడ్స్ వెరైటీ, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం ముద్నూరు గ్రామం వారి ఆహ్వానం మీదకి మేము రావడం జరిగింది. మనతో పాటు కంపెనీ రివెన్యూ మేనేజరు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు డిస్ట్రిబ్యూటర్ మక్కపేట వీరబాబు గారు ఉన్నారు. వాళ్ళదే నర్సరీ కూడా ఉంది, వారు కూడా మనతో ఉన్నారు. కృష్ణ గారు, తర్వాత సేల్స్ ఆఫీసర్లు ఉన్నారు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు దీని క్రాప్ ఏంటి, దీన్ని వేసే విధానం ఏంటి, ఇది ఎలా పెరుగుద్ది, ఈ సీడు అంటే ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ ఫెడ్ మేనేజ్మెంట్ కానీ ఏమైనా ఎక్స్ట్రా తీసుకోవాలా, దీనికి సపరేట్ ఉంటుందా, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. మా రైతులకి దీని గురించి మీరు అంటే ఎలా పెరుగుద్ది ఏంటి, సీడ్ విధానం గురించి చెప్పాలని నేను కోరుతున్నాను. ఈషా అగ్రి సీడ్స్ రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి నా పేరు. నేను తెలంగాణ, ఏపీ 2 స్టేట్లు చూస్తూ ఉంటాను. ఇక్కడ మనం ఈషా హరిణి అనే వెరైటీని ఇక్కడ ఫీల్డ్ రైతు ప్రదక్షిణ క్షేత్రం జరపడం జరిగింది. ఇవాళ దానికి ఇచ్చేసిన రైతులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనం ఈ ఈషా హరిణి అనే వెరైటీ గురించి చెప్పుకోవాలంటే ఇది కొత్త వెరైటీ, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కొత్త ప్రోడక్ట్ వెరైటీ ఇది. ఇది సన్న రకాల్లో కొద్దిగా సైజు కానీ పొడవు కానీ ఉండే వెరైటీ ఇది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సన్న రకాల్లో రైతులు ఎక్కువగా ఫేస్ చేస్తుంది ప్రాబ్లం కోత కూలి. ఇప్పుడు ఎక్కువగా కోత కూలితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వెరైటీలో కోత కూలి కూడా తక్కువగా ఉంటుంది, తర్వాత కాపు బాగా చిక్కగా వస్తూ ఉంటుంది. మిగతా వెరైటీల్లో పోల్చుకుంటే దీంట్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే చెట్టు ఏపుగా పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా. సిగ్మెంట్ ఏంటంటే ఇది సన్న రకాలు తేజ వెరైటీ, మామూలు సన్న రకాల సెగ్మెంట్ ఇది. ఇప్పుడు మామూలుగా మిరప ఏంటంటే మన పేర్లు అంటే పాత వెరైటీలు బ్రాండ్ల పేర్లు చెప్తున్నాం కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మామూలుగా మిరపల్లో ఏంటంటే సన్న రకం అంటారు, లావు రకం అంటారు, బాగా బ్యాడిగి సెగ్మెంట్ అంటే 3 సెగ్మెంట్లో ఉంటాయి. వాటిల్లో ఏంటంటే కాయ సైజు అంటే ఈ పొడవు వెడల్పు దాన్ని బట్టి మనం సన్న రకమా, లావు రకమా, బ్యాడిగి రకమా అనేది నిర్ణయిస్తాం మనం. ఇదేంటంటే సన్న రకాల్లో ఉంటుంది. ఇది వచ్చేసి 10 నుంచి 11 సెంటీమీటర్లు ఉంటుంది. మామూలుగా ఈ సన్న రకాల్లో ఇంతకు ముందు ఉన్న వెరైటీలన్నీ కూడా 9 సెంటీమీటర్ల హైయెస్ట్ వస్తుంది. ఇది 10-11 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి కోత కూలికి కూడా అనుకూలంగా ఉంటుంది. విడ్త్ వచ్చేసి అవి 1 సెంటీమీటర్ ఉంటే ఇది 1.2 వరకు, 1.1, 1.2 వరకు వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కాపు కూడా బాగా దగ్గరగా ఉంటుంది. దానివల్ల మీకు కోత కూలి ఈజీగా ఉంటుంది. చెట్టు కూడా కాపు కాసిన తర్వాత కాయలు కొయ్యకపోయినా కూడా చెట్టు పెరిగిద్ది బాగా. ఆ లక్షణం దీంట్లో ఉంటుంది. ఇంతకుముందు పాత వెరైటీలతో పోల్చుకునేది దీంట్లో ఉన్న గొప్ప విషయం అది. సో దానివల్ల మీకు రైతుకి ఏంటంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే కాయలో గింజలు వచ్చేసి కూడా మీకు 80 నుంచి 90 గింజలు యావరేజ్గా మనం లెక్కేశారు రైతు సోదరులు కూడా చాలామంది. 90 గింజల వరకు కూడా యావరేజ్ వస్తుంది. సో గింజల పరంగా కూడా కాపు బాగుంది. తర్వాత ఈ కాయ మేము ఐటీసీలో లాస్ట్ ఇయర్ ట్రయల్స్ ఇచ్చినప్పుడు ఐటీసీలో టెస్ట్ చేయించాం మేము. ఈ టెస్ట్ చేయించినప్పుడు వాళ్ళు ఎండుగాయ టెస్ట్కి ఇస్తారు. అంటే టెస్ట్కి ఇస్తే దాంట్లో ఏంటంటే పంజెంట్ అంటారు, హీట్ వాల్యూ, తర్వాత కలర్ వాల్యూ 2 టెస్ట్ చేస్తారు. దీంట్లో హీట్ వాల్యూ వచ్చేసి 96,000 హీట్ వాల్యూ అంటారు. 96,000. ఇంతకు ముందున్న గత సంవత్సరం మనం వేసే సన్న రకాలన్నీ కూడా 80,000 హీట్ వాల్యూ ఉంటుంది. అంటే 16,000 హీట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది దీనికి, అంటే ఘాటు కూడా ఎక్కువగా ఉంది. సో ఈ పొడవు కానీ కలర్ కూడా అంటే ఇప్పుడు పాత రకాలతో పోలిస్తే ఇది కలర్ కూడా బాగా డార్క్ కలర్ వస్తుంది. డ్రై అయిన తర్వాత మంచి క్వాలిటీ కనపడుతుంది. కలర్ కూడా వచ్చేసి 92% ఉంటుంది, అంటే అది కూడా కొలుస్తారు. అట్లా దగ్గర 100 ఉందంటే మంచిగా ఉన్నట్టు, అంటే ఆల్మోస్ట్ 92 ఉందంటే ఇది కూడా కలర్ వాల్యూ కూడా చాలా బాగుంది. గింజలు కూడా వారు చెప్పినట్టే ఉంది చూడండి. గింజలు కూడా చూడండి మీరు, గింజ కూడా చాలా ఎక్కువ గింజలు ఉంటాయి. బాగా మీకు బాగుంటుంది వెరైటీ. ఇది లెంగ్త్ ఉంటుంది, కోత కూలి తగ్గిద్ది. ఫస్ట్ మీకు సన్న రకాల్లో ఇప్పుడున్న వెరైటీలతో పోల్చుకుంటే కోత కూలి చాలా ఈజీగా కోస్తారు. వైరస్ రెసిస్టెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చేలన్నీ కూడా చాలా వరకు వైరస్ బాగా వచ్చున్నాయి, మీరే చూస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే వైరస్ బాగా తట్టుకుంటుంది, వైరస్ని తట్టుకుంటుంది. తర్వాత విల్ట్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అది విల్ట్ అనేది ఏంటంటే కొద్దిగా మనం వేసే చేలను బట్టి ఉంటుంది. కొన్ని వెరైటీలు ఏంటంటే విల్ట్ని తక్కువ తట్టుకుంటాయి, ఇది కొద్దిగా ఎక్కువగా తట్టుకుంటుంది విల్ట్ని కూడా. సో వైరస్ అయితే మీకు చూడొచ్చు, ఇప్పుడు మీరు ఫీల్డ్లో లైవ్గా చూస్తున్నారు మీరు, వైరస్ అయితే బాగా తట్టుకుంటుంది. ఇప్పుడు మీకు ఫ్లవర్ వచ్చేసి మీకు ఇట్లా వెడల్పుగా ఉంటుంది. అరిచేతి మోడల్లో ఇట్లా వెడల్పుగా విచ్చుకొని ఉండటం వల్ల ఏమవుద్దంటే నల్లి వచ్చినా కూడా మీరు ఏ మందు కొట్టినా కూడా రెస్పాండ్ అవుద్ది. ఆ నల్లి దాగడానికి అవకాశం ఉండదు. సో ఇది ఆటోమేటిక్గా ఒక రోజు కాపాడామంటే 2వ రోజుకి పిండి అయిపోయినాక ఇంకా దాన్ని ఏం చేయలేదు నల్లి. సో ఫ్లవర్ కూడా డ్రాపింగ్ అవ్వకుండా, అంటే బ్లాక్ ట్రిప్స్ అంటారు, నల్లి వేరు మళ్ళీ పోతల పురుగు వేరు. ఇది అంటే ఈ షేప్ ఉండటం వల్ల దాని మీద ఆగడానికి వీలు ఉండదు, మళ్ళీ పడిపోద్ది వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అంటే
ఎరుకులు తట్టుకుంటుంది, తర్వాత బొబ్బని అంటే వైరస్ తట్టుకుంటుంది, వైరస్ అంటే వైరస్ టాలరెన్స్, వైరస్ తట్టుకునే వెరైటీ. ప్లస్ ఇంకోటి వేరే డిసీజ్ అయితే ఏం లేవు. రైతు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతుని కూడా ఇప్పుడు మన దగ్గరలో ఉన్నాడు, అది కొద్దిగా లేట్ అయిద్దాము. చిక్కట కాపు వచ్చి చిక్కట కాపు దగ్గర కలర్ వచ్చి సూపర్గా ఉంది, అంటే గులాబీ రంగు కలర్ ఉంది. కలర్ కూడా కాయలు ఎంత బాగుంది, కింద అడుగు నుంచి కూడా పై వరకు కూడా చిక్కటి కాపు. అదేమంటారు మల్లెపూతలు అంటారే, మల్లెపూతలలాగా పూసే విధంగా అలా కాపాడది. మీరు ఆ సార్ కంపెనీ సార్ చూపించే ప్రయత్నం చేస్తారు. నేను పచ్చికాయ ప్లస్ పండుకాయ చూపించే ప్రయత్నం చేస్తాను. రైతు కూడా మనతో పాటు ఉన్నాడు. రైతు పేరు వచ్చేసి ప్రశాంత్, ఎనపనూరు ప్రశాంత్. వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. ప్రశాంత్ నమస్తే. నమస్తే. మీరు ఎక్కడ తెచ్చారు ఈ సీడు? నేను మక్కపేట శ్రీ శ్రీనివాస సీడ్స్ దారబోయిన వీరబాబు అన్న దగ్గర తీసుకొచ్చాను. మక్కపేట శ్రీనివాస సీడ్స్ దారబోయిన వీరబాబు గారి దగ్గర తెచ్చారట. ఫుల్ సాటిస్ఫై. అదే ఈ సీడు నీకు ఎలా ఉంది? నాకైతే మరి బాగానే ఉంది. నాకు వ్యవసాయం ప్రత్యేకంగా పెస్టిసైడ్స్ ఏమైనా వాడావా? పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ మీరు ఎక్స్ట్రా మాట వాళ్ళు చెప్పిన చూసి టైం టు టైం ఖచ్చితంగా 4 రోజులు మందులు స్ప్రే చేశాను. 4 రోజులకి అసలు నేను వెనకడు వేయలే. ఫర్టిలైజర్ వచ్చేసి మేనేజ్మెంట్ 15 రోజులకి వేసాను. ఎన్ని కట్టలు వాడుంటారు? కట్టన్నర, ఎప్పుడు వేసినా కట్టన్నర వేసి. ఎకరం అంటే ఎప్పుడు వేసినా కట్టన్నర వేసుకుంటా. ప్రత్యేకంగా అయితే ఏం వాడలే, ప్రత్యేకించి ఏం వాడలేదు. పూతల పురుగు లేదు, నల్లి కూడా లేదు. ఈ వెరైటీ తట్టుకునే వెరైటీ. ఫ్లవర్ వచ్చింది అంటే వెంటనే కాపు అయిపోద్ది, అంటే ఎర్లీ క్రాప్ అన్నమాట. వెరైటీ వచ్చేసి అంటే సన్నాల్లో పోద్ది, అంతేగా? సన్నాలే కదా, లావులు అయితే కాదు కదా. ఒకసారి ఆ కాయని కూడా చూపించే ప్రయత్నం రైతు చూపిస్తాడు. ఒకసారి పట్టుకోండి. నా పేరు పసిపిరెడ్డి మాధవరావు అండి. మాది కంపరుడు మండలం దగ్గర ఆర్లపడి గ్రామం అండి, కృష్ణా జిల్లా. అయితే ఈ అరణి వెరైటీ చూద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ ఏంటంటే ఇది ఆర్లపాడి గ్రామంలో కూడా దగ్గర ఒక 10 ఎకరాలు సుమారుగా మేము వేసాము. సరే, మాకు ఏంటంటే ఇక్కడ ఏదో ముద్దునూరులో ఈ ఫీల్డ్ ఉందని చూడటానికి వచ్చాము. ఆటోమేటిక్ ఏంటంటే మా ఊరిలో కూడా ఈ ఈషా అనేది సీడు విపరీతమైన కాపు. ఆల్రెడీ మేము ఇప్పుడు ఒక 10 క్వింటాలకి 1 ఎకరం మా బ్రదర్ వేసాడు, శంకర్ అని. నేనేసాము, ఇట్లా మా బ్రదర్ వేసాడు. ఒక 10 క్వింటాల్ సుమారు కాపీ పోస్తున్నాం ఆల్రెడీ. ఈ ఇత్తనం ఏంటంటే పోయినసారి డిమోగా ఇచ్చారు మా ఊరు. ఏదంటే కనకంచిపురం, ఇప్పుడు మక్కపేట గ్రామం దారబోయిన వీరబాబు గారు ఇట్లా మాకు ఏదో డిమో ఇచ్చారు. మీరు ఈ సీడ్ వేసారు అంతకుముందు? ఇప్పుడే సార్ కొత్త ఐటమ్ కొన్నాను. అయితే నేను వెళ్ళాను శ్రీనివాస సీడ్స్ అది మక్కపేటలో. అయితే నేను హర్నీ కావాలి, అది వరకు 9 రూపాయలు తీసుకున్నాను. ఎండకు కూడా నేనే ఒప్పించాను. పోయిన తర్వాత దాని కలర్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. రైతుతో పాటు కొంతమంది
వేరే ఊళ్ళ నుంచి వచ్చిన ఫార్మర్స్ కూడా ఉన్నారు. ఫుల్ సాటిస్ఫై వాళ్ళు ఈ విషయంలో. ఎలా ఉంది కాయ మీకు? తాలు ఉంది ఏమన్నా? తాలుగా కూడా లేదు. డిసెంబర్ నెలలో కోత కటింగ్ జరుగుతుంది. ఇది 2023 డిసెంబర్ తారీఖు ఎంత? 17వ తారీఖు ఆదివారం రోజున. ఫార్మర్ కూడా మన దగ్గరే ఉన్నాడు, ప్రశాంత్ ఫార్మర్ వచ్చేసి.